కేకేఆర్ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఫేస్ అటాక్ మొత్తం అయితే రూల్ ఔట్ అయిపోయింది. హర్షిత్ రాణా, పతి రాణా, నెక్స్ట్ ఆకాశ్‌దీప్ వీళ్ళందరూ కూడా అందుబాటులో లేరు. సో, ఇక్కడైతే పతి రాణాకైతే ఎన్ఓసీ రావాల్సింది ఉంది. వాళ్ళ శ్రీలంక బోర్డ్ నుంచి అయితే. సో, అప్పటి వరకైతే అతను ఎటువంటి అవైలబిలిటీ ఉండదు. సో, చూడాలి అతను ఏమన్నా అవైలబిలిటీలోకి వస్తాడేమో. ఎందుకంటే హర్షిత్ రాణా గానీ, నెక్స్ట్ వచ్చేసి ఆకాశ్‌దీప్ గానీ రూల్ ఔట్ అయిపోయారు ఎంటైర్ సీజన్ నుంచి అయితే. సో, ఇక్కడ వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. మొత్తం మళ్ళీ కొత్త బౌలింగ్ లైనప్‌తో రావడానికి. దానికోసమే వాళ్ళైతే బ్లెస్సింగ్ ముజర్వానీని కూడా యాడ్ చేసుకున్నారు జింబాబ్వే బౌలర్. సో, ఇక్కడ ఒకసారి వాళ్ళ టీమ్‌ని మొత్తం చూద్దాం. వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందనేది. అజింక్య రహానే, మనీష్ పాండే, రఘువంశీ, రింకు సింగ్, రోమన్ పావెల్, ఫిన్ ఆలెన్, రాహుల్ త్రిపాఠి, రంజన్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, క్యామరూన్ గ్రీన్, రచన్ రవీంద్ర, సునీల్ నారాయణ్. కీపర్స్ టిమ్ షెఫర్, తేజస్వి దయా. నెక్స్ట్ బౌలర్స్కి వస్తే వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, ప్రశాంత్ సోలంకి, కార్తిక్ త్యాగి వీళ్ళే ఉన్నారు. ఇంకా వాళ్ళకి బ్యాకప్స్ ఇంకా యాడ్ చేయలేదు. సో, ఇక్కడ చూసుకున్నామంటే వాళ్ళ టీం కొంచెం కష్టంగానే ఉంటుంది పర్ఫామ్ చేయాలంటే, ముఖ్యంగా వాళ్ళ పేసర్స్ అందరూ లేనప్పుడైతే. సో, ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే అది అందరూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ వన్ డౌన్లో వచ్చేవాళ్ళు. సో, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ రాహుల్ త్రిపాఠి కానీ, ఫిన్ ఆలెన్ కానీ, టిమ్ షిఫార్ట్, నెక్స్ట్ వచ్చేసి క్యామరూన్ గ్రీన్ వీళ్ళందరూ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే. కానీ వీళ్ళని ఎలా టీంలో ఇరికిస్తారనేది చూడాలి ముఖ్యంగా. వీళ్ళైతే చాలా పెద్ద తప్పు చేశారు. క్యామరూన్ గ్రీన్ ఇక్కడ బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే తక్కువ ఉంది. ఎందుకంటే అతనికి ఇంజరీస్ కన్సర్న్ వల్ల ఫ్యూచర్లో టెస్ట్లకి వాటికి అవైలబిలిటీ కోసం అయితే ఇక్కడ కొంచెం బౌలింగ్ వేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో, ఒక బ్యాట్స్మెన్గానే తీసుకున్నప్పుడు అక్కడ 2 crores ఇచ్చేసి స్టీవ్ స్మిత్ని తీసుకుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్సీ విషయంలో కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే రహానే అంత గొప్పగా ఏం ఆడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇతను స్పిన్ అంతగా ఆడడం లేదు. సో, ఇక్కడ రహానే ప్లేస్లో కెప్టెన్గా స్టీవ్ స్మిత్ని అలా తీసుకుంటే చాలా మంచిగా ఉండేది. కానీ కేకేఆర్ వరస్ట్గా అయితే చేస్తుంది. అక్కడ ఎందుకు పనికిరాని బౌలర్లకు కూడా మంచి మంచి రేట్లు అయితే ఇచ్చి తీసుకున్నారు. జస్ట్ 2 crores స్పెండ్ చేసి స్టీవ్ స్మిత్ని తీసుకుంటే అన్ని రకాలుగా పనికొచ్చేవాడు కెప్టెన్ గాను, తర్వాత టాప్ ఆర్డర్లో కానీ, లోయర్ ఆర్డర్లో కానీ ఎక్కడైనా కానీ బ్యాటింగ్ చేసేస్తా ఉంది. ఈవెన్ వాళ్ళ బిగ్ బ్యాష్ లీగ్లో వచ్చేసి సెంచరీస్ కూడా కొట్టాడు సిడ్నీ సిక్సర్స్కి. అటువంటి మూవ్ అయితే చేయలేకపోయారు. ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఆర్ఎస్ తర్వాత కేకేఆర్ వరస్ట్ టీం వచ్చేసి ఇక్కడ టీమ్ వైజ్ కాదు, వాళ్ళ మేనేజ్మెంట్ కానీ, ఓనర్స్ కానీ. ఎలా అంటే 2024లో కప్పు కొట్టించిన అయ్యర్ని అయితే అర్ధాంతరంగా నెక్స్ట్ జరిగిన ఆక్షన్లో అయితే ఇసిపెట్టేశారు. ఈవెన్ అతని కోసం లాస్ట్ వరకు కూడా పోరాడలేదు. సో, అటువంటి వరస్ట్ బిహేవియర్తో ఇక్కడి వరకు అయితే వచ్చారు. లేకుంటే మంచి టీంని అయితే బిల్డ్ చేసుకునేవాళ్ళు. కేకేఆర్ వచ్చేసి ఎప్పుడు ఇలాగే చేస్తుంది. సో, కేకేఆర్ మేనేజ్మెంట్ కప్ కొట్టించిన అయ్యర్ని కాదని వెంకటేష్ అయ్యర్ని మాత్రం 23 కోట్లు ఇచ్చి మాత్రం తీసుకున్నారు. సో, అక్కడ అతనైతే అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఇక్కడే చూసుకోవచ్చు వీళ్ళ వరస్ట్ నాలెడ్జ్ కానీ, థింకింగ్ కానీ ఎలా ఉంటుందో ప్లేయర్స్ మీద. సో, ఒకసారి చూసుకుందాం వాళ్ళు ఈ ఫస్ట్ 5 మ్యాచెస్కి ఎలా రావచ్చు అనేది, ప్లేయింగ్ 11 కానీ 12 కానీ. ఫస్ట్ వచ్చేసి ఫిన్ ఆలెన్, అజింక్య రహానే, రఘువంశీ, క్యామరూన్ గ్రీన్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్, సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, త్రిపాఠి యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఫినాల్ మెయిన్గా చూసుకుంటే ఆర్సీబీ కూడా ట్రై చేసింది, కానీ అక్కడ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. సో, ఇక్కడ ఆ ఫామ్నే కొనసాగిస్తాడో లేదో ఒకసారి చూడాలి. కొనసాగించాడంటే మాత్రం ఆ కేకేఆర్కి మంచి రోజులు వచ్చినట్టే. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ ఎంత బాగా ఆడేదాని మీదే మ్యాచ్లు అయితే ఉంటాయి. మిడిల్ ఆర్డర్లో అంత గొప్పగా ఏం లేరు. రింకు సింగ్ కానీ, రమన్‌దీప్ సింగ్ కానీ వీళ్ళంత ఫామ్లో కూడా ఏం లేరు. సునీల్ నారాయణ్ కూడా ఈసారి ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో, అతను కూడా మరి ఇక్కడ ఒక 50 40 కొడతాడని అయితే అనుకోకూడదు. ఎందుకంటే ఈసారి మంచి బౌలర్స్ అందరూ వచ్చి అతనికైతే యార్కర్ అలా అవుట్ చేసే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ అతని నుంచి పెద్ద స్కోర్లు ఏమి ఆశించలేము. సో, ఒకసారి చూసుకుందాం బ్యాకప్ ఎలా ఉంటారనేది. ఎవరైనా ప్లేయర్స్ ఇంజూరీ అయినప్పుడు కానీ, లేకుంటే అవైలబిలిటీ లేనప్పుడు. ఫిన్ ఆలెన్, టిమ్ షెఫర్డ్, అజింక్య రహానే, మనీష్ పాండే, రఘువంశీ, రాహుల్ త్రిపాఠి, క్యామరూన్ గ్రీన్, రోమన్ పావెల్, రింకు సింగ్, సార్థక్ రంజన్, రమన్‌దీప్ సింగ్, తేజస్వి సింగ్, సునీల్ నారాయణ్, రచన్ రవీంద్ర, అనుకుల్ రాయ్, దక్ష కర్మ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబానీ, మతీష్ పతిరానా, వరుణ్ చక్రవర్తి, ప్రశాంత్ సోలంకి. తర్వాత వచ్చేసి ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి వాళ్ళైతే యాజ్ యూజువల్. ఓవరాల్గా చూసుకుంటే కప్ కొడతారని చెప్పలేం, కానీ ఏదైనా జరగచ్చు ఐపీఎల్లో. సో, చూడాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ముఖ్యంగా అజింక్య రహానే ఒక డౌట్ ఉంది. ఏంటంటే అతను ఓపెనర్గా వస్తాడా, మిడిల్ ఆర్డర్లో వస్తాడా అని. ఓపెనర్గా వచ్చాడనుకోండి ఓకే, అక్కడ పవర్ ప్లేలో
ఫాస్ట్ బౌలింగ్‌లో కొట్టొచ్చు. అదే మిడిల్ ఆర్డర్‌లో వచ్చారంటే స్పిన్నర్‌లకు అంతగా ఆడలేడు. ముఖ్యంగా వచ్చేసి అతని ఫామ్ కూడా ఏం గొప్పగా ఏం లేదు. చూస్తుంటే ఒక్కొక్కసారి ఇతన్ని కూడా డ్రాప్ చేయాల్సిందొస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే కేకేఆర్ కప్పు కొడతారని చెప్పడం కష్టమే. కానీ ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఏంటంటే ఐపీఎల్‌లో మనం బాగా ఆడుతుందనుకున్న టీం ఫెయిల్ అవుతుంది. సరిగా లేరనుకున్నోళ్ళు కప్పు కొడతారు. దానికి ఎగ్జాంపుల్ జీటీ ఫస్ట్ సీజన్ వచ్చేసి వాళ్ళు అలాగే చేశారు. సో ఇక్కడ కూడా కేకేఆర్ ఏమన్నా చేసిందేమో చూడాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అజింక్య రహానే కూడా ఒక క్వెషన్ మార్క్ వాళ్ళ టీమ్‌కి. ఎలా అంటే ఓపెనింగ్ వస్తాడా? లేకుంటే మిడిల్ ఆర్డర్‌లో వస్తాడా అని. ఓపెనింగ్ వచ్చాడంటే స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది పవర్ ప్లేలో, ఫాస్ట్ బౌలింగ్‌లో. సో అదే మిడిల్ ఆర్డర్‌లో వచ్చాడనుకోండి అక్కడైతే స్పిన్ కొంచెం ఆడలేడు. సో ఓవరాల్‌గా చూసుకుంటే అజింక్య రహానే కాకుండా వేరే ఎవరైనా కెప్టెన్ అయితే బాగుండేది. అప్పుడైతే రహానేని పక్కన కూర్చోబెట్టొచ్చు. చూడాలి వీళ్ళ అద్భుతమైన బౌలర్లు వీళ్ళంతా ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ముఖ్యంగా అన్నెన్ని కోట్లు పెట్టి తీసుకున్నారు కదా! కామరూన్ గ్రీన్ కానీ, తర్వాత వచ్చేసి ముజర్బానీ కానీ వీళ్ళంతా. సో ఓవరాల్‌గా వీళ్ళు ప్లే ఆఫ్స్ దాకా వెళ్లారంటే బాగా ఆడినట్టే. చూద్దాం ఎలా ఆడతారో. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.